పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఉగాది కవి సమ్మేళనం స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలోని నెల్లూరు హాస్పిటల్ సెమినార్ హాల్లో పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 60 మంది కవులు పాల్గొని ఉగాది లక్ష్మిని స్వాగతిస్తూ తమ కవితలను వినిపించారు. ఈ సందర్భంగా పెన్నా రచయితల సంఘం ఉగాది సందర్భంగా విడుదల చేయనున్న పెన్నా ప్రవాహం అనే ఈ మాస పత్రికా బ్రోచర్ను ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే నూతన కార్యవర్గ ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా అవ్వారు శ్రీధర్ బాబు, ప్రధాన కార్యదర్శిగా గోవిందరాజు సుభద్ర, కోశాధికారిగా అన్నం శివకృష్ణలను ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వ అడిషనల్ ఎస్పీ కొల్లూరు శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీమతి తోట సులోచన తల్లిదండ్రులు తోట గురుమూర్తి, తోట లక్ష్మమ్మల స్మారక ఉగాది పురస్కారాలను షంషుద్దీన్, ఇంద్రకంటి మధుసూదన్, దుప్పటి రమేష్, ముస్నూరు నారాయణ, సందడి అన్నలకు అందజేశారు. సభను అవ్వారు శ్రీధరబాబు నిర్వహించగా పాల్గొన్న కవులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెన్నా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మోపూరి పెంచల నరసింహం, కార్యనిర్వాహక కార్యదర్శి హస్తి లక్ష్మణరాజు, ఉపాధ్యక్షురాలు గాయత్రి, సహాయక కార్యదర్శులు పార్లపల్లి నాగేశ్వరి, మునీంద్ర, అంకబాబు, ప్రేమ్సాగర్, గండికోట సుధీర్, రవికుమార్, నరసింహమూర్తి, జయలక్ష్మి, ప్రసన్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గోవిందరాజు సుభద్రాదేవి. పెన్నా రచయితల సంఘంలో దాదాపుగా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ సంస్థ అభివృద్ధిలో మీ అందరం కూడా మా పాత్రలు చాలా ఉన్నాయి. అయితే పెన్నా రచయితల సంఘం ఏ స్థాయికి చేరింది అంటే అది ప్రభుత్వ ఫంక్షన్ అయినా ప్రైవేట్ ఫంక్షన్ అయినా ఏ సాహితీ ప్రోగ్రాం అయినా కూడా పెన్నా రచయితల సంఘం నుంచి కావాలని అనుకుంటున్నారు. అందులో ఎందుకంటే మంచి కవిత్వం, యువ కవితలు, యువ కవులు వీళ్ళందరూ కూడా ఆ పెన్నా రచయితల సంఘంలో ఉండడం అనేది దానికి బలం, దానికి ఆకర్షణ కూడా. కాబట్టి ముందర తరాలకు కూడా తయారు చేయడము అదొక గొప్ప విషయంగా భావిస్తూ ఏ సాహితీ కార్యక్రమం నెల్లూరు జిల్లాలో జరిగినా కూడా పెన్నా రచయితల భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు. అట్లాగే ఏ పుస్తక ఆవిష్కరణలైనా కూడా పెన్నా రచయితల సంఘం నుంచి జరగాలని కోరుకుంటున్నారు. ఇది మా విజయానికి సంకేతంగా భావిస్తూ అందరి సహకారం ఉంటుందండి. ఇక్కడ మొత్తం ఎవరి పని వాళ్ళు చేస్తూ ఈ సంఘాన్ని ముందరికి లాక్కెళ్తున్నారు. కాబట్టి అందరికీ మరొక్కసారి అభినందనలు. సూర్య న్యూస్ వారికి నమస్కారం. నా పేరు అవ్వారు శ్రీధర్ బాబు, అధ్యక్షులు పెన్నా రచయితల సంఘం. 2009లో పెన్నా రచయితల సంఘాన్ని మా మోపూరు పెంచల నరసింహం గారు మేమంతా మిత్రులందరం కలిసి మొదలుపెట్టాం. ఇది ఇప్పటి వరకు కూడా అప్రతిహతంగా సాగుతూనే ఉంది. ఎక్కువ మంది ఒక 10-20 మందితో స్టార్ట్ చేసింది. ఇప్పుడు దాదాపు 100 మంది వరకు సభ్యులు దీంట్లో చేరారు. ఎక్కువ సాహితీ కార్యక్రమాలు అనేకం చేస్తున్నాం. పుస్తకాలని అనేకం విడుదల చేశాం. అనేక కవి సమ్మేళనాలు నిర్వహించాం. అనేక సాహితీ సదస్సులు నిర్వహించాం. అదేవిధంగా బాల సాహిత్యంలో
పిల్లలకి మంచి పట్టు రావాలి, తెలుగు భాష మీద పట్టు రావాలి, సాహిత్యం మీద ఆసక్తి కలగాలని చెప్పి వారికి కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి, కార్యశాలలు, వర్క్షాపులు నిర్వహించి వారి కవిత్వం ఎలా రాయాలి అనే విషయం మీద వాళ్ళకు మంచి అవగాహన కూడా కల్పించాం. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు నడుపుతున్నాం. దాదాపు ఇప్పటికీ 17 పెన్నా సాహిత్య పురస్కారాలని అందజేయటం జరిగింది. వారు కూడా మంచి మంచి లబ్ధ ప్రతిష్టలు మా సాహిత్య పురస్కారాన్ని తీసుకున్నారు. వారు అనేక బహుమతులు కూడా పొందున్నారు. తర్వాత మా పెన్నా రచయితల సంఘం సాహిత్య పురస్కారాన్ని పొందిన తర్వాత వారు చాలామంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా పొందటం మాకు సంతోషం వేసింది. అలాంటి మంచి లబ్ధ ప్రతిష్టలకు మేము పెన్నా సాహిత్య పురస్కారాన్ని అందజేసాం. ఈరోజు ఆ సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం పెన్నా రచయితల సంఘం తరపున ఉగాది కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా నిర్వహిస్తాం. ఉగాది కవి సమ్మేళనం కానీ, సంక్రాంతి కవి సమ్మేళనం కానీ, ఇతర కవి సమ్మేళనాలను గ్రాండ్గా నిర్వహిస్తాం. దీంట్లో దాదాపు 100 మంది కవులు పాల్గొనడం జరిగింది. దీంట్లో ఎక్కువ మంది ఉగాదిని పొగుడుతూ, ఉగాదిని స్వాగతిస్తూ, ఉగాది లక్ష్మిని ఇంటికి రమ్మని కోరుతూ వారు కవితల్ని చదివారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము ఏం చేస్తామంటే ఉగాది రోజున ఎక్కువ పని ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు ముందుగానే ఉగాది కోయిల కూసింది అన్నట్లు ముందుగానే వారికి ఉగాది కవి సమ్మేళనాన్ని నిర్వహించుకుంటాం. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం మేము ఉగాది కవి సమ్మేళనం ఏ విధంగా నిర్వహిస్తామో అదేవిధంగా తోట సులోచన గారు వాళ్ళ అమ్మ నాన్న పేరిటి మీద ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా 5 మందికి తోట గురుమూర్తి, లక్ష్మమ్మ పురస్కారాలను అందజేశారు. ఈ సంవత్సరం శంషుద్దీన్ గారు దాన్ని తీసుకున్నారు. అలాగే మన దుప్పటి రమేష్ గారు, ఇంద్రకంటి మసూదన్ గారు, అట్లా ముసలూరు నారాయణ గారు, అరుణ గారు వీటిని అందుకున్నారు. దీనికి ముఖ్య అతిథిగా పూర్వ అడిషనల్ ఎస్పీ గారు కొల్లూరు శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సభని మరింత రంజింపజేశారు. వారందరికీ కృతజ్ఞతలు. దీంట్లో భాగంగానే ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో పెన్నా ప్రవాహం అనే పెన్నా సాహిత్య లోకం మరొక అడుగు ముందుకేసింది. అదేంటంటే పెన్నా సాహిత్యం తరపున పెన్నా ప్రవాహం అనే ఒక ఈ మాసపత్రికని ప్రతి నెల ఈ మాసపత్రికని తీసుకొచ్చే విధంగా ఈరోజు దానికి అంకురార్పణం జరిగింది. అది కూడా చాలా సంతోషం. అదేవిధంగా పెన్నా కార్యవర్గాన్ని కూడా ఈరోజుని ఎన్నుకున్నాము. ఈ విధంగా ఉగాది రోజు ముందుగా ఉగాదిని ఆహ్వానిస్తూ పెన్నా సాహిత్య కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ధన్యవాదాలు. ఇంటర్మీడియట్ చదువుతున్న నుంచి తెలుగు కవితలు రాస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ వచ్చిన కవితలు, అలాగే పద్యాలు, నానీలు, పేరడీ పాటలు కూడా రాశారన్నమాట. అలాగే నా పేరు గోవిందరాజ్ సుభద్రాదేవి. పెన్నా రచయితల సంఘంలో దాదాపుగా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ సంస్థ అభివృద్ధిలో మేమందరం కూడా మా పాత్రలు చాలా ఉన్నాయి. అయితే పెన్నా రచయితల సంఘం ఏ స్థాయికి చేరింది అంటే అది ప్రభుత్వ ఫంక్షన్లు అయినా ప్రైవేట్ ఫంక్షన్లు అయినా ఏ సాహితీ ప్రోగ్రాం అయినా కూడా పెన్నా రచయితల సంఘం నుంచి కావాలని అనుకుంటున్నారు. అందులో ఎందుకంటే మంచి కవిత్వం, యువ కవితలు, యువ కవులు వీళ్ళందరూ కూడా ఆ పెన్నా రచయితల సంఘంలో ఉండడం అనేది దానికి బలం, దానికి ఆకర్షణ కూడా. కాబట్టి ముందర తరాలకు కూడా తయారు చేయడము అదొక గొప్ప విషయంగా భావిస్తూ ఏ సాహితీ కార్యక్రమం నెల్లూరు జిల్లాలో జరిగినా కూడా పెన్నా రచయితల భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు. అట్లాగే ఏ పుస్తక ఆవిష్కరణలైనా కూడా పెన్నా రచయితల సంఘం నుంచి జరగాలని కోరుకుంటున్నారు. ఇది మా విజయానికి సంకేతంగా భావిస్తూ అందరి సహకారం ఉంటుందండి. ఇక్కడ మొత్తం
ఎవరి పని వాళ్ళు చేస్తూ ఈ సంఘాన్ని ముందరికి లాక్కెళ్తున్నారు. కాబట్టి అందరికీ మరొక్కసారి అభినందనలు. సూర్య న్యూస్ వారికి నమస్కారం. నమస్కారం. ఈరోజు పెన్నాల చెట్టెల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉగాది సమ్మేళనానికి విచ్చేసినటువంటి కవులకి కవయిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడ ఆశీర్వైనటువంటి అవార్డు విజేతలందరికీ కూడా ఉగాది అంటేనే ఒక మంచి పర్వదినం కవులకి. అటువంటి పండగ సందర్భంగా కవులకు సాహితీవేత్తలకు ఇలా పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహించడం అనేటువంటిది ఇంకా మంచి విషయం కనుక అవార్డు గ్రహీతలందరికీ కూడా మరొకసారి అందరికీ నమస్కారం. నేను చదువుకోతున్న కవిత శీర్షిక తొలి ఆత్మీయ పండుగ. దాగుడు మూతలాడే కవిత శీర్షిక ఉగాది పిలుపు. కొత్త పెళ్లి కూతురిలా వస్తూనే ఉంది, కొత్త పెళ్లి కూతురిలా వస్తూనే ఉంది. కొత్త ఆశలన్నీ మూటగట్టుకొని పుట్టింటికి వచ్చినట్లే వస్తుంది ప్రతి ఏటా. తీపి చేదు కలిసినదే జీవితం అంటూ, కష్టం సుఖం తెలిసినదే బ్రతుకంటూ. మరో ఆనందము, మరో ఉత్సాహము, కొత్త సంవత్సరం అంటూ, కొత్త రుచులంటూ, కొత్త దుస్తులంటూ, కొత్త ప్రమాణాలంటూ. ఉన్నవాడికి నిత్య పండగై, లేనివాడికి నిద్ర కరువై. తరాలు మారుతూ కాలం పరుగులో నాటి అనుకరణలు చెదురుతూ, మారుతున్నాయి కళలు కనికరము కరువై. కఠిన హృదయాలు కొలువై, దానం ధర్మం మాయమై, దారిద్ర్యంలోకి మునకై, ఆదరణ అంతర్ధానమై, వృద్ధాశ్రమాలు ఆవిష్కృతమై, ప్రేమ నిష్క్రమణమై, అనురాగాలన్నీ అదృశ్యమై. కరిగిన మమతలు, పెరిగిన అమానుష కృత్యాలు, చీకటి బ్రతుకులు, చింతల కుహారాలు. మండుతున్నవి అవని రోగాల రోజులతో మునిగి, ప్రాణ సంకటమై గుప్పెడి నీరు కరువైందేమో. మావ చిగురు తమసులు కనిపించవే, వేప పూల పరిమళాలు ఉపాలింపులేవి. ఉగాది శుభాకాంక్షలు. ఈనాటి నా కవిత శీర్షిక ఆత్మక్షయం. ఇది ఉగాదికి సంబంధించింది కాదండి, జనరల్ కవిత. ఆత్మక్షయం. నీ దేహంపై విరిసిన ఆ వైకల్యపు ఛాయలను తుడిచిపెట్టడానికి, నీ దేహంపై విరిసిన ఆ వైకల్యపు ఛాయలను తుడిచిపెట్టడానికి సృష్టి తన రహస్యాల పొరలను విప్పుతూ అణువణువున అమృతం కోసం గాలిస్తోంది. సృష్టి తన రహస్య పొరలను విప్పుతూ అణువణువున అమృతం కోసం గాలిస్తోంది. నీ ఆత్మ పొరల్లో నిక్షిప్తమైన నల్లని సెగ, నీ ఆత్మ పొరలలో నిక్షిప్తమైన నల్లని సెగ, అది మందులకు లొంగదుగా, స్కానింగ్లకు అందరుగా. అవును, ఎదుటివాడి పెదవిపై విరిసిన చిరునవ్వు, అవును, ఎదుటివాడి పెదవిపై విరిసిన చిరునవ్వు నీ కంటి పాపలో నలుసై నిన్ను సలుపుతోంది. అది నీ కంటిలో నలుసై నిన్ను సలుపుతోంది. వాడి ఆనందపు అలజడి నీ రక్తనాళంలో విషమై పారుతోంది. వాడి ఆనందపు అలజడి నీ రక్తనాళంలో విషమై పారుతోంది. ఎదుటివాడి ఇంటిలో దీపం వెలిగితే, ఎదుటివాడి ఇంటిలో దీపం వెలిగితే అది పక్కవాడి కన్నీటి తడిలో వికసించకూడదని ఎరుగున ధర్మం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెన్నా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.